అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అవును, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటనే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అక్కడ కస్టమ్స్ని, ఇమిగ్రేషన్ని, గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే ఈక్వెడార్ జాతీయుడైన అలెగ్జాండర్ కోసం నిఘా పెట్టాలనుకుంది ఐసీ. అయితే పిల్లల పైన కూడా ఐసీఈ ప్రతాపం చూపించిందని చెప్పొచ్చు. స్కూల్ నుంచి 5 ఏళ్ల పిల్లాడైన తన కొడుకుని తండ్రి అలెగ్జాండర్ తీసుకెళ్తూ ఉన్నాడు. స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాడు. అదే టైంలో ఐసీ అధికారులు వచ్చి తండ్రితో పాటు బాబుని కూడా నిర్బంధించారు. మినెసోటాలోని ప్రీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు ఈ పిల్లాడు. 2024లో అమెరికాకు వలస వచ్చింది పిల్లాడి కుటుంబం. కుర్రాడి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ ఈక్వెడార్ జాతీయుడు. అలెగ్జాండర్ టార్గెట్ గానే ఐసీ అధికారులు నిఘా పెట్టారు. స్కూల్ నుంచి కొడుకుతో ఇంటికి వెళ్తున్న సమయంలో అధికారులు నిర్బంధించారు. అయితే ఇక్కడ విమర్శ దేనికి వస్తుందంటే, కొడుకుతో సహా తండ్రిని టెక్సాస్లోని కేంద్రానికి తరలించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ కుర్రాడి ఫోటోలు. ఐసీఈ అధికారుల తీరుపైన తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిన్న పిల్లాన్ని కూడా నిర్బంధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ట్రంప్ తీరును కమలా హ్యారిస్ కూడా తప్పుపట్టింది. పిల్లాడి తండ్రి కోసమే ఈ ఆపరేషన్ కానీ పిల్లాడి కోసం కాదు అంటూ కూడా కమలా హ్యారిస్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ టోటల్ మిషన్ ఏంటి అంటే, ఈక్వెడార్ జాతీయుడైన అడ్రియన్ అలెగ్జాండర్ని నిర్బంధించడం. ఇది ఐసీ అధికారులు పెట్టిన నిఘా. కానీ అలెగ్జాండర్ తన కొడుకుతో పాటు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో తండ్రితో పాటు పిల్లాన్ని కూడా నిర్బంధించారు. ఇదే విషయంపై అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ని అడిగి తెలుసుకుందాం. రైట్ రామ్దాస్, ఐసీఏ అధికారుల టార్గెట్ తండ్రి అలెగ్జాండర్ మాత్రమే, బట్ కొడుకుని కూడా నిర్బంధించిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సో దీనికి అమెరికా కానీ ట్రంప్ ఎటువంటి సమాధానం చెప్తారనుకోవచ్చు. ఈవెన్ కమలా హ్యారిస్ కూడా ఈ ఘటనను వ్యతిరేకించారు. ఒక విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది కేవలం అమెరికానే కాదు, అమెరికా ఇతర దేశాలు కూడా, అమెరికేతర దేశాలు కూడా దీన్ని ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక 5 ఏళ్ల పిల్లోడు లియోన్ కొనిజో రామోస్, అతని వాళ్ళు యాక్చువల్ గా 2024లో వచ్చారు అమెరికాకి, ఈక్వెడార్ దేశం. సో అయితే వాళ్ళ తండ్రిని టార్గెట్ చేయబోయి ఈ పిల్లోని ఎరగా పెట్టుకున్నారు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనేది ఒక తీవ్రమైన విమర్శ. ఎందుకంటే అమెరికన్ చట్టాల అమలు తీరు ఎంత దారుణంగా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే పాస్ చేశాడో ఇమిగ్రేషన్ లాస్ అండ్ రూల్స్ సంబంధించి చాలా దారుణంగా అమలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందులో భాగంగా మరీ 5 ఏళ్ల పిల్లాడిని రకంగా ఎరగా వాడి ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అరెస్ట్ చేయడం అనేది, అదుపులోకి తీసుకోవడం అనేది చాలా దారుణమైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. మీరు అంటున్నట్టుగా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంటే ఇమిగ్రేషన్ అధికారులు రామోస్ అనే పిల్లోని అదుపులోకి తీసుకున్న తర్వాత తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఇది దేశవ్యాప్తంగా, అమెరికా వ్యాప్తంగా అయితే పెద్ద చర్చగా మారిన పరిస్థితి. చిన్నారులని ఇలా అరెస్ట్ చేస్తారంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తారు. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యను సమర్థిస్తోంది. ఇది ఎక్కడ జరిగిందంటే మినెసోటాలోని కొలంబియా హైట్స్ ప్రాంతంలో ఒక ప్రీ స్కూల్ నుంచి ఇంటికి చేరుకుంటున్నటువంటి లియామ్ ను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. బాలుడితో పాటు అతని తండ్రిని కూడా నిర్బంధించి తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఈ చిన్నారుల్ని ఇట్లా అదుపులోకి తీసుకోవడం గత 2 వారాల్లో అదే స్కూల్లో జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ స్థానిక కౌంటీలోని నలుగురు విద్యార్థులు కూడా ఈ ఐసీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా స్థానిక పాఠశాల అధికారులు విమర్శిస్తున్నారు. సో అదుపులోకి తీసుకున్న తర్వాత అధికారులు ఆ చిన్నారిని బూచిగా చూపించి ప్రస్తుతం ఈ ఆరోపణలు చేస్తున్నారు. 5 ఏళ్ల బాలుని ఎందుకు అదుపులోకి తీసుకోవాలనేది ఒక మానవత్వానికి విరుద్ధం అనేటువంటిది అక్కడ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూడా ఇదే పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఎంపరితనం అనేది పూర్తిగా ఏ రకంగా చట్టాల అమల్లో చూపిస్తున్నాడు అనేది, ఎంత కఠినంగా వివరిస్తున్నాడు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరోవైపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే మాత్రం దీన్ని సమర్థిస్తుంది. ఎందుకంటే చట్టపరమైన అమలు దిశగా తీసుకునే చర్య ఇది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇస్తున్న క్లారిటీ ఏంటంటే, మేమేం తప్పు చేయలేదు, మేము చట్టం ప్రకారం వెళ్తున్నాం, బాలుని ఏం ఒక డిటెన్షన్ సెంటర్ లో పెట్టాం,
సెంటర్ లో అతనికి అన్ని రకాల సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక కేర్ టేకర్ సంరక్షణలో ఉన్నారు. కానీ బాలుడు తండ్రి ఎవరైతే ఉన్నారో అతని గురించే ఇదంతా చేయాల్సి వచ్చిందంటే చెప్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ బాలుని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అనేది పెద్ద చర్చ, అది పెద్ద విమర్శగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారపరిచి అమెరికాలో ఓవరాల్ గా ఇమిగ్రేషన్ విధానాలపై ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలు, పాఠశాల అధికారులు, మానవ హక్కుల సంస్థలు చిన్నారులను ఇలాంటి చర్యల్లో భాగం చేయడం అమానుషం అంటూ విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకున్నారు, ఈ జస్ట్ ఏ బేబీ అనే ఒక ట్యాగం పెట్టుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. సో తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకైతే నెటిజన్లు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఒక 5 ఏళ్ల బాలుడిని ఈ రకంగా నిర్బంధించి అమెరికన్ ఇమిగ్రేషన్ ఏజెంట్లు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న క్రమాన్ని కూడా ఇప్పుడు ఈ ఘటన మరీ కళ్ళకట్టినట్టుగా కనబడుతుంది. ఎంతైనా ఈ చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని నిర్బంధించడం అయితే ఒక తీవ్ర సంచలనం, దారుణమైన ఘటనగా చాలా మంది అయితే మనకు ఇప్పుడు అవేర్నెస్ పరిస్థితి కనబడుతుంది. స్టేట్ లో జరిగినటువంటి ఈ ప్రీ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో అతని తండ్రిని ఆ చిన్నారిని ఫెడరల్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని టెక్సాస్ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. టెక్సాస్ లో అక్కడ నిర్బంధించినట్టు తెలుస్తుంది. సో ఆ ప్రీ స్కూల్ వర్గాలు, బాధిత కుటుంబం న్యాయవాది చెప్తున్న వివరాల ప్రకారం అయితే ప్రస్తుతం టెక్సాస్ లో ఒక నిర్బంధ కేంద్రానికి తరలించినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఇది ఒక అమానుష ఘటనగానైతే అక్కడి వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇట్లాంటి వ్యవహారాలు ఇంకా జరగకూడదు. ఎందుకంటే సరే ఈ ఇమిగ్రేషన్ లాస్ సంబంధించి అక్రమంగా వలసదారులు, చొరబాటుదారులను నియంత్రించడం లేదు, తప్పేం లేదు. కానీ మరీ చిన్నారులను అమానుషంగా ఇలా నిర్బంధించడం ఏంటనేది ఇప్పుడు ఒక చర్చ. సో రకంగా ఒక హ్యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక ఫైట్ అయితే నడుస్తుంది. సో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చెప్తున్న అంశాల ప్రకారం అయితే చిన్నారి తండ్రి యాడ్రియన్ అలెగ్జాండర్ కోనేతో ఆయన ఈక్వెడార్ జాతీయుడు. సో చట్ట విరుద్ధంగా ఉంటున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఆ పిల్లాడిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. పిల్లాడి భద్రత కోసం అయితే ఒక అధికారితో ప్రస్తుతం పర్యవేక్షణలో ఉంచామని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి జేడీ వాన్స్ కూడా వైస్ ప్రెసిడెంట్ స్పందించారు. ఇమిగ్రేషన్ అధికారులు చిన్నారిని తండ్రికి మాత్రమే లక్ష్యం చేసుకున్నారు, చిన్నారికి ఎలాంటి ఆపద లేదని చెప్తారు. కానీ ఏదేమైనా ఒక చిన్నారి అంటే 5 years కిడ్ ని అదుపులోకి తీసుకోవడం అనేది చాలా తప్పిదంగా అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు అమెరికా అధికారులు ఎట్లాంటి వివరణ ఇస్తారు, లేదా ఇప్పటికే తాము చేస్తున్న కరెక్ట్ అని సమర్థించుకుంటున్న నేపథ్యంలో విమర్శలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో దీనిపై దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా, లేదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అలాగే తమ దూకుడు వైఖరిని కొనసాగిస్తారని మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. మొత్తానికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తండ్రి టార్గెట్ అయితే తండ్రి మీద నిఘా పెడితే తండ్రి వరకు అదుపులోకి తీసుకోవాలి, తండ్రితో పాటు పిల్లాన్ని కూడా అదుపులోకి తీసుకోవడమే కాకుండా నిర్బంధించడం కూడా ఇక్కడ సర్వత్రా విమర్శలకైతే దారితీస్తుంది. దీన్ని ట్రంప్ సర్కార్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూడా ఈ ఘటనను ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. సో మళ్ళీ ట్రంప్ తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటుందా, ఎటువంటి సమాధానమైనా చెప్తుందా అనేది చూడాలి.